నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. 7 దశాబ్దాల స్వతంత్ర భారతం. 1947 ఆగస్టు 15న దేశం దాస్య శృంఖలాలు తెంచుకుని అప్పుడే 70 ఏళ్లు. ఈ సందర్భాన్ని ఘనంగా మననం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా జెండా పండుగను వారోత్సవాలుగా నిర్వహించనున్నారు. తద్వారా నేటి తరానికి నాటి పోరాట స్ఫూర్తిని పరిచయం చేయడం, జాతీయతా భావనకు పునరంకితం చేయడమే లక్ష్యంగా ఆజాదీ 70 పేరుతో విస్తృత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మరి ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో దేశం ఏం సాధించింది అని తరచు చూసుకుంటే మొదటగా కనిపించేది ఇంతకాలంగా మనల్ని నడిపిస్తోన్న జనస్వామ్యమే. అదే మన ప్రజాస్వామ్యం. పరిణామ క్రమంలో అది అందించిన అద్భుత అనుభవాలు, నేర్పిన గుణపాఠాలు మరో 10 కాలాలకు దిశానిర్దేశం చేస్తూ ఉండడమే అందుకు కారణం. వైశాల్యపరంగా ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం, జనాభా పరంగా 2వ అతిపెద్ద దేశం, దాదాపు 130 కోట్ల మంది జనాభా, 33 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 1652 మాతృభాషలు, 22 అధికారికంగా గుర్తించిన భాషలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, మరెన్నో ఆధ్యాత్మిక భావనలు, మరెన్నో ఉపవర్గాలు, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర భారతానికి సంక్షిప్త పరిచయమిది. వాటన్నింటికీ మించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థతో నమూనాగా నిలుస్తోన్న దేశం. ఈ అద్భుత విలక్షణ దేశాన్ని మనకందించిన అద్వితీయ ఘట్టం భారత స్వతంత్ర సంగ్రామం. ధన్యజీవుల త్యాగఫలంగా అందిన స్వేచ్ఛా స్వతంత్రాలకు 70 ఏళ్ల సందర్భంలో నిలిచింది దేశం. ఈ సందర్భంగా చాలా మందిని అబ్బురపరుస్తోన్న విషయం ఇన్నేళ్ల భారత సుస్థిర ప్రజాస్వామ్య ప్రస్థానం. మనతో పాటే అటు ఇటుగా స్వతంత్రం పొందిన మనలాంటి పరిస్థితులే ఉన్న ఏ దేశాన్ని తీసుకున్నా ఇందుకు విభిన్నమైన పరిస్థితులు. చాలా వరకు తృతీయ ప్రపంచ దేశాలన్నీ, రాజకీయ వ్యవస్థలన్నీ అస్థిరతలకు చిరునామాలు. దశాబ్దాల తరువాత సంక్షోభాలు, వివాదాలతోనే కొనారిల్లుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థతోనే ప్రయాణం ప్రారంభించిన వాటిలోనూ కొంతకాలానికే కల్లోల పరిస్థితుల్లో చిక్కి ప్రజాస్వామ్య వ్యవస్థతోనే ప్రయాణం ప్రారంభించిన వాటిల్లోనూ నేటి ఆరని జ్వాలల్లో రగిలిపోతున్న దేశాలెన్నో. 2 భాషలుంటే శ్రీలంకలో 30 ఏళ్ల పాటు అక్కడ మారణహోమం జరిగింది. బెల్జియం గోచిపాతంత దేశం, చిన్న దేశం. ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు, డచ్ మాట్లాడేవాళ్ళు ఇద్దరికి పడక ఇవాళ కూడా ఎన్నికలు జరిగితే ప్రభుత్వం ఏర్పడడానికి 2 ఏళ్లు పడుతుంది. కెనడా లాంటి దేశంలో కూడా మీకు ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు క్విబెక్ ప్రావిన్స్లో ఉంటే అడపదడప ఎర్ఫ్రన్లో జరుగుతూ ఉంటుంది. ఆ దేశం కలిసి ఉండాలి అని చెప్పని. మనతో ఏర్పడిన పాకిస్తాన్, మన నుంచి విడిపడిన పాకిస్తాన్ భాష కారణంగా 25 కాలాల్లో మళ్ళీ మొక్కలైపోయింది బంగ్లాదేశ్, పాకిస్తాన్. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే ప్రశాంతంగా ఎన్నికల ద్వారా మనకి ప్రభుత్వాలను మార్చుకోవటం కానీ ఇవి చిన్న విషయాలు కాదు. అలాంటి పరిస్థితులన్నింటికీ మినహాయింపు ఒకే ఒక్క దేశం. అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లానే ఎన్ని సమస్యలు వెంటాడుతున్నా నాటి నుంచి నేటికి ప్రజాస్వామ్య స్ఫూర్తిలో చెక్కుచెదరని నమూనా మన భారతదేశం. ఎన్నో దేశాలకు ఆశ్చర్యం కలిగించే అంశం, ఒక ఆదర్శ నమూనా. అదే విజయగాథ చాలా మంది రాజకీయ విశ్లేషకులు, పరిశోధకుల అంచనాలకు ఏమాత్రం అర్థం కాని విషయంగా మారింది. దశాబ్దాల పాలనలో వేల కొద్దీ తప్పొప్పులు దొర్లి ఉండొచ్చు, ఆ వ్యవస్థలు రాజ్యమేలి ఉండొచ్చు, వైకల్యాలు ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు. కానీ దేశం మాత్రం ఒక్కటిగా సుస్థిరమైన ప్రజాస్వామ్యంతో పరిడవిల్లుతూనే ఉంది. ఇంత ఘనమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచడంలో దోహదపడిన అంశాలేమిటి? ప్రజాస్వామ్యాన్ని సుస్థిరంగా కొనసాగించడంలో మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్ నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? వీళ్లకు స్వతంత్రం ఇస్తే ఒక జాతిగా, ఒక దేశంగా మనగలరా అన్న సందేహాల్ని పటాపంచలు చేస్తూ దేశం ఈ స్థాయికి చేరడం అంత సామాన్యంగా ఏం జరిగిపోలేదు. నాటి జీడీపీ విలువ 2.7 లక్షల కోట్ల రూపాయలు. దేశ సగటు అక్షరాస్యత కేవలం 12%. వార్షిక తలసరి ఆదాయం 249 రూపాయల 60 పైసలు మాత్రమే. ఎటు చూసినా కటిక పేదరికం.
ఆకలి దప్పులు తీర్చడానికే వీలు కాని పరిస్థితులు. ఎటు చూసినా సమస్యలే తప్ప అవకాశాలు కానరాని అగమ్య గోచరం. అసలు అలాంటి పరిస్థితుల్లో నాటి నాయకత్వం ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపడమే పెద్ద సాహసం. కాని సవాళ్లన్నింటినీ స్వీకరించి అటువైపే మొగ్గు చూపారు. నేడు జనమంతా అనుభవిస్తున్న ప్రజాస్వామ్య ఫలాలకు అలా తొలి బీజం వేశారు. మీకు పోరాటం, స్వాతంత్ర పోరాటమే ఎవరో ఒకరు చేసి ఏదో ఒక వర్గం స్వాతంత్రం సాధించాలని కాకుండా, అది భగత్ సింగే కావచ్చు, అది సుభాష్ చంద్రబోసే కావచ్చు, అది ఆదివాసీల పోరాటాలే కావచ్చు, అది అంబేద్కర్ నాయకత్వంలో అడిగిన ప్రధానమైన ప్రశ్నలే కావచ్చు, లేదా గాంధీ గారి నాయకత్వం కావచ్చు. ఇన్ని భిన్న పాయల్లో స్వాతంత్రోద్యమం జరిగిన తర్వాత మేమొక్కరమే స్వాతంత్రం తెచ్చాము అనే నియంతృత్వంగా పరిపాలించేటువంటి సౌలభ్యం కానీ అవకాశం కానీ కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. మరే దేశంలో ఈ సాహసం చేయాల. అక్షరాస్యత దాదాపు శూన్యం, ఒక్క అంకెలోనే పరిమితమైంది. ఇవాళ కూడా నిజమైన అక్షరాస్యత దేశంలోనే 30-35%. మనం ఏదో లెక్కలు చెప్పుకుంటున్నాం. చదవటం, రాయటం, లెక్కలు తెలియటం, కొంచెం లెక్కలు చేయగలగటం, ఇది అక్షరాస్యత అనుకుంటే ఇప్పటికి కూడా మన దేశంలో 30% మించలేదు. నిరుపేద సమాజం. ఇలాంటి పరిస్థితుల్లో వయోజనోటి హక్కు అందరికీ ఇచ్చి ఒక స్వేచ్ఛాయుత సమాజం, ఒక లిఖిత రాజ్యాంగం, ఎన్నికైన ప్రభుత్వం, జవాబుదారీతనం, ఇది అసలు ఊహించడమే అసాధారణమైనది. ఎన్నో పోరాటాల ఫలమైన స్వాతంత్ర్యం కలకాలం నిలిచేలా ఆధునిక భారత నిర్మాతలు ప్రదర్శించిన ముందు చూపు 70 ఏళ్ల ప్రస్థానంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందులో ప్రధానమైనది రాజ్యాంగం. ఇవాళ ప్రజలంతా అనుభవిస్తోన్న వాక్, భావ, సభ స్వాతంత్ర్యాలు, సంఘంగా ఏర్పడే హక్కు, ఎక్కడికైనా వెళ్లే స్వాతంత్ర్యం, జీవించే హక్కు, చట్టం ముందు అంతా సమానమనే హక్కు, విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు సహా అన్నింటా అదే దూరదృష్టి కనిపిస్తోంది. హక్కుల పరిరక్షణకు 32,226 అధికరణలతో వచ్చిన న్యాయ సమీక్ష రాజ్యాంగానికి హృదయం, ఆత్మగా మారింది. 17వ అధికరణం ద్వారా అంటరానితనం రద్దయింది. పీడిత, తాడిత వర్గాలకు న్యాయం చేయడానికి రిజర్వేషన్లు తీసుకువచ్చారు. అలా రాజ్యాంగానికి తిరుగులేని అధికారాలు, సైనిక శక్తిని కార్యనిర్వాహక వర్గం కిందకు తీసుకుని రావడం, స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికల విధానం వంటి ఎన్నో జాగ్రత్తలు ప్రాథమిక దశలో భారత ప్రజాస్వామ్య సౌధానికి పునాదులు వేశాయి. అదే స్థాయిలో పనిచేసిన ప్రసార మాధ్యమాలు, సంక్షోభాల నుంచి తలెత్తిన కొత్త నాయకత్వాలు ఎప్పటికప్పుడు వ్యవస్థలు గాడి తప్పకుండా కాపుకాస్తూ వచ్చాయి. ఇప్పటికీ ఎవరికి ఎన్ని అసంతృప్తులు, అనుమానాలు ఉన్నా ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్య దేశాన్ని చూపించమంటే ఎవరూ టక్కున సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని అంతగా అబ్బురపరుస్తూ వస్తోంది భారత ప్రజాస్వామ్య పరిణామ క్రమం. అతి తక్కువ కడు పేదరిక పరిస్థితుల నుంచి ప్రజాస్వామ్యంలో ఈ స్థాయి స్థిరత్వం, పరిణతి సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఇన్నేళ్ల ప్రగతి, సంస్కరణలు, రూపాంతరం తర్వాత కూడా తలసరి ఆదాయం లెక్కల్లో, ప్రపంచ బ్యాంకు లెక్కల్లో అంతర్జాతీయంగా మనది 123వ స్థానం. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015-16లో భారతీయుల వార్షిక తలసరి ఆదాయం 93,293 రూపాయలు. అంతకు ముందు సంవత్సరం 86,879 రూపాయలు మాత్రమే. అయినా దేశ ప్రజాస్వామ్య రథం మాత్రం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూనే ఉండడం ప్రపంచం ఆశ్చర్యపోవడానికి అసలు కారణం. ఇదే అనుభవం ప్రజాస్వామ్యం అంటే అధిక ఆదాయ దేశాలకే అన్న సంప్రదాయ సిద్ధాంతాల్ని పునర్నిర్వచించుకునేలా చేసింది. ఎందుకంటే ప్రపంచంలో ఈ స్థాయిలో ఉన్న ఏ దేశంలోనూ ఇంతకాలం ప్రజాస్వామ్యం మనగలిగింది లేదు. అది అనేక వైరుధ్యాల మధ్య. భిన్న పార్శ్వాలున్న సమాజంలో సోదరభావం ఉండదని, అది ప్రజాస్వామ్యానికి పనికిరాదని స్టువార్ట్ మిల్ వంటి వారి సిద్ధాంతాలు తప్పని నిరూపించింది మన ప్రజాస్వామ్యం ఒక్కటే. అలా అని ఈ 70 ఏళ్ల ప్రయాణం పూలబాటలా సాగిపోలేదు. అనేక సందర్భాల్లో వేర్పాటువాద ఉద్యమాలు ఉనికిని చాటుకుంటూనే వచ్చాయి, వస్తున్నాయి. అయినా ప్రజాస్వామ్య దేశ స్ఫూర్తికి విఘాతం కలగకుండా నిలవడమూ అందర్నీ ఆశ్చర్యపరిచే మరో అంశం. పూడ్చలేని ఆర్థిక అసమానతలు, సామాజిక, లింగపరమైన అంతరాల మధ్య కూడా ఈ పురోగతి సాధన మరే దేశానికి సాధ్యం కాని విషయం. వాస్తవానికి ప్రజాస్వామ్య వ్యవస్థని చుక్కానిగా నడిపేదే రాజకీయ సమానత్వం. అలాంటి చోట తీవ్రమైన అంతరాలున్న దేశంలో ప్రజాస్వామ్యం ఎలా కొనసాగుతూ వచ్చింది అంటే ఖచ్చితంగా చెప్పుకోవలసింది సార్వత్రిక ఓటింగ్ హక్కు వంటి వ్యవస్థాగత ఏర్పాట్ల గురించే. దేశంలో అందరికీ ఓటింగ్ హక్కు కల్పించిన ఇదే వ్యవస్థ వారి విద్య, ఆరోగ్యం మౌలిక రంగాల్లో సాధించింది చాలా కొంచెమే. ఈ క్రమంలో సార్వత్రిక ఓటింగ్, స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శక ఎన్నికల విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత జరిగిన
తొలి ఎన్నికల ఫలితాలతో కొలువుతీరిన 1వ లోక్సభ మొదలు నేటి 16వ సభ వరకు ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఎన్ని వైరుధ్యాలు ఉన్నా ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానంపై చెక్కుచెదరని నమ్మకానికి అదే తిరుగులేని ఉదాహరణ. విధానాలు వేరు కావచ్చు, పార్టీలు మారొచ్చు, కూటములు సంకీర్ణ ప్రభుత్వాలు రావచ్చు, సంక్షోభాలు వెన్నాడి ఉండొచ్చు. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితులకు మాత్రం ఎక్కడా విఘాతం కలగకపోవడమే అందుకు కారణంగా చెప్పొచ్చు. ఏం జరిగినా ప్రజా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం తప్ప మరో మార్గం లేదని అందరూ అంగీకరిస్తున్నారన్నది ఆ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. మధ్యలో ఇందిరాగాంధీ హయాంలో చోటు చేసుకున్న చీకటి ఘట్టం, అత్యవసర పరిస్థితికి ప్రజలు ఇదే విధానంలో సమాధానం చెప్పారు. అప్పుడే చాలామంది ఇక భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు అదే అంతిమ దశనేమో అని అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎందుకంటే ఆమె 1977 ఎన్నికలకు వెళ్ళినప్పుడు నియంతలు ఎప్పుడైనా తమ విజయాన్ని ముందు ఊహించేవాళ్ళు ఎన్నికలు పోతారు, కానీ నియంతలు ఎప్పుడు కూడా తాము ఓడిపోతామంటే ఎన్నికలకు పోరు అనేటువంటి ఒక విశ్లేషణ కూడా జరిగేది. కానీ 1977లో జయప్రకాష్ నారాయణ్ యొక్క ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ పెద్ద ఎత్తున ఓడిపోవడం, తర్వాత జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేది దేశంలో ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక 2వ దశకు చేరుకోవడమే కాకుండా ప్రజాస్వామ్య సంస్కృతి కొంత వికాసం కూడా చెందింది. ఈ క్రమంలోనే 1952లో జరిగిన మొదటి ఎన్నికలతో పోల్చితే 16వ లోక్సభ నాటికి ప్రజల విచక్షణ, ఆలోచన, అంచనా వేసే పరిధి గణనీయంగా పెరిగాయి. రాజకీయ చైతన్యంతో ఎవరికి వారే అన్నట్లు ఆలోచించినట్లు కనిపించినా అంతిమంగా విస్తృత ప్రయోజనాలే లక్ష్యంగా ఓట్లేయడం అలవాటుగా మారింది. అదే విషయం అర్థం చేసుకున్న రాజకీయ పక్షాలు మిగిలిన అజెండాలు పక్కన పెట్టి అభివృద్ధి, సుపరిపాలన నినాదాలు తీసుకోవడం ప్రారంభించాయి. అలా కాని పార్టీల్ని ప్రజలే పక్కన పెడుతూ వచ్చారు. జరిగిన ప్రతి ఎన్నికల్లో బయటపడిన వ్యవస్థల్లో లోపాలు తర్వాతి కాలానికి దిద్దుబాట పట్టేలా సంస్కరణలకు అవకాశం కల్పించాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు, ఎన్నికల సంఘం సంస్కరణలకు ఈ విషయంలో ఎంతో పురోగతిని సాధించారు. ఓటర్ల సంఖ్య కోట్లలో పెరుగుతూ వచ్చింది. 1952లో కేవలం 17.3 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు దాదాపు 80 కోట్లు దాటింది. ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యమూ గణనీయంగా పెరిగింది. ఓటు వేసిన వారిలో 1950లో 30 నుండి 40% మధ్యనే ఉన్న మహిళల సంఖ్య 1990ల నాటికి 60% దాటింది. స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించిన 73-74 రాజ్యాంగ సవరణలతో నాయకత్వ పరంగానూ వారికి అవకాశం చిక్కింది. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు మాత్రం ఇంకా పార్లమెంటు గడప దాటలేదు. బలహీన వర్గాల ప్రాతినిధ్యం కోసం నిర్దేశించిన రిజర్వుడ్ నియోజకవర్గాలతో దళితులు, బహుజనులకు భరోసా లభించింది. వారి గళం వినిపించే అవకాశం దక్కింది. 543 స్థానాలున్న లోక్సభనే తీసుకుంటే 423 స్థానాలు జనరల్ కేటగిరీకి పోను, 79 స్థానాలు దళితులకు, 41 స్థానాలు గిరిజనులకు కేటాయించారు. సరిపడినంత బలం లేని వర్గాల నుంచి ప్రాతినిధ్యం కోసం నిర్దేశించిన నామినేషన్ విధానం ద్వారా ఇప్పటి వరకు ప్రతి ఎన్నిక తరువాత ఆంగ్లో ఇండియన్లు రాష్ట్రపతి ద్వారా లోక్సభకు నామినేట్ అవుతూనే ఉన్నారు. అదే సమయంలో బ్యాలెట్ పేపర్ స్థానంలో వచ్చిన ఈవీఎంలు ఎన్నికల నిర్వహణను సులభతరం చేయడం సహా సంస్కరణలను కొత్త ఎత్తులకు తీసుకుని వెళ్లాయి. వ్యయం, సమయం కూడా ఆదా చేస్తున్నాయి. దాదాపు 800కు పైగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, అదే సంఖ్యలో చిన్న చిన్న పార్టీలు ఈ ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకుంటున్నాయి. సంకీర్ణ శకంతో ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి, విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ మొత్తం పరిణామ క్రమం ప్రక్రియలో రాజకీయ పక్షాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం నుంచి మొదలు పెడితే ప్రలోభాల పర్వం వరకు లెక్కకు మించిన లోపాలు, తక్షణం సరిదిద్దాల్సిన అవ్యవస్థలు ఉన్నాయి. వాటిని సరిచేసుకుని ముందుకు సాగడానికి మరింత సమయం ఇస్తూ ఒక పరిణతి సాధించిన ప్రజాస్వామ్యం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. నిర్ణయం ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల చేతుల్లోనే ఉంది. సుస్థిర ప్రజాస్వామ్యంతో ఎంతగా పురోగమిస్తేనే కొన్ని విషయాల్లో దేశం ఇంకా బాలారిష్టాలు ఎదుర్కొంటూనే ఉంది. వాటిల్లో ప్రధానమైనది సామాజిక అంతరాలు, మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలపై వివక్ష, పీడన, అరాచకాలు. ఈ కోవలో దాడి జరిగిన ప్రతిసారి వాటిని ఖండించడం, తప్పు మీదంటే మీదని ఒకరిపై ఒకరు నెట్టివేయడం మినహా ఇంతకాలం మన రాజకీయ పక్షాలు సాధించింది శూన్యం. ఇలాంటి తరుణంలో దళితులపై దాడులకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన భావోద్వేగ ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ ఆవేశపూరిత ప్రసంగం దళిత రక్షకులు అని చెప్పుకునే వారిని ఉలిక్కిపడేట్టు చేస్తే మేధావుల్ని ఆలోచించుకునేలా చేసింది.
అంటరానితనం, అసమానత అంటూ అగ్రవర్ణ దురహంకారం చూపేవారు సమాజం పట్ల బాధ్యతతో మెలగాల్సిన పరిస్థితులు కల్పించింది. कभी ये जो गौरक्षा के नाम पर कुछ लोग अपनी दुकानें खोल करके बैठ गए हैं, मुझे इतना गुस्सा आता है। गौ भक्त अलग है, गौ सेवक अलग है। मैंने देखा है कि कुछ लोग जो पूरी रात एंटी सोशल एक्टिविटी करते हैं, कुछ लोग, लेकिन दिन में गौरक्षक का चोला पहन लेते हैं। मैं राज्य सरकारों को अनुरोध करता हूं कि ऐसे जो स्वयंसेवी निकले हैं, अपने आप को बड़ा गौरक्षक मानते हैं, उनका जरा डोजियर तैयार करो। 70-80% ऐसे निकलेंगे जो ऐसे गोरख धंधे करते हैं जो समाज स्वीकार नहीं करता है, लेकिन अपनी उस बुराइयों को से बचने के लिए ये गौरक्षा का चोला पहन करके निकलते हैं। और सचमुच में वो गौ सेवक है, तो मैं उनसे आग्रह करता हूं, एक काम कीजिए। सबसे ज्यादा गायें कत्ल के कारण मरती नहीं है, प्लास्टिक खाने से मरती है। गाय कूड़े कचरे में प्लास्टिक खा जाती है और उसका परिणाम होता है कि गाय मर जाती है। अब ये जो समाज सेवा करना चाहते हैं, कम से कम गाय को प्लास्टिक खाना बंद करवा दे और प्लास्टिक लोगों को फेंकना बंद करवा दे, तो भी बहुत बड़ी गौ सेवा होगी। दलितों का ठेका लेकर के चलने वाले कुछ लोग बौखला गए हैं और दलितों को किसी भी प्रकार से पीड़ित करके इश्यू खड़ा करने के खेल खेले जा रहे हैं। मैं ऐसे लोगों को कहना चाहता हूं, अगर आपको कोई तकलीफ है तो वार करना है तो मुझ पे करिए, मेरे दलित भाइयों पर वार करना बंद कर दीजिए। वार करना है तो मुझ पे कीजिए, गोली चलानी है तो मुझ पे चलाइए, मेरे दलित भाइयों पर मत चलाइए। ये खेल बंद होना चाहिए। ఇవి దళితులపై దాడులు, గో సంరక్షణ పేరిట జరుగుతున్న దారుణాలకు సంబంధించి మోదీ స్పందన. స్వయాన ప్రధానమంత్రి ఈ స్థాయిలో ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ప్రస్తుత సమాజంలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన ప్రధాని దాడులకు పాల్పడేవారు ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదంటూ గట్టి హెచ్చరికలు పంపారు. అసలు దాడులకు పాల్పడేవారు తమ నైతికత గురించి ప్రశ్నించుకోవాల్సిన అవసరం గుర్తు చేశారు. దళితులపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఆధునిక యుగంలో దళితులపై ఇంకా ఇలాంటి ఘటనలు జరగడం మాయని మచ్చన్నారు. ఢిల్లీ టౌన్ హాల్ సమావేశం, హైదరాబాద్లో జరిగిన భాజపా మహాసమ్మేళన్, రెండు చోట్ల ఆయన అదే విషయం స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఉపేక్షించేవి కాదన్న ప్రధాని రాజకీయాల కోసం సమాజంలో అసమానతలు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరికలు పంపారు. ఇక్కడే ఓ విషయం గమనించాలి. గతంలో నేతలిచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలకు ప్రస్తుత మోదీ మాటలకు ఎంతో తేడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రధాని హోదాలో ప్రధాని మోదీ చేపట్టిన పథకాలు, ఇచ్చిన పిలుపు ప్రజల్లో చొచ్చుకుపోయినవే. ఈ కారణంగానే దళితుల విషయంలో ఆయన చేసిన ప్రకటన బహుజనులకు ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. దళితులపై దాడి, గోసంరక్షకుల విషయంలో ప్రధాని ఇంత తీవ్రంగా స్పందించడానికి ప్రధాన కారణం ఇటీవల ఆ పేరుతో జరుగుతున్న దాడులే. దాదాపు 11 నెలల క్రితం ఉత్తరప్రదేశ్ దాద్రిలో 50 ఏళ్ల వ్యక్తిని హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆవును చంపాడన్న అనుమానంతో 50 ఏళ్ల అఖ్లాక్ అనే వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి ప్రాణాలు తీశారు. ఈ పాశవిక దాడిలో అఖ్లాక్ కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆవు మాంసం నిల్వ చేసుకుని వాటిని తింటున్నారన్నది వారిపై ఆరోపణ. ఈ దాడికి పాల్పడిన వారిలో 6గురిని అరెస్టు చేశారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా గో సంరక్షకులను చెప్పుకుంటున్న వారి వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. అలానే జూలై 11న గుజరాత్లోని ఉనాలో బతికి ఉన్న ఆవు చర్మాన్ని ఒలుస్తున్నారని చెప్పి 4 దళిత యువకులపై బహిరంగంగా దాడి చేశారు. ఆ దృశ్యాలను చిత్రీకరించడం, అవి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో తీవ్ర స్థాయిలో కలకలం రేగింది. ఘటన రాజకీయ రంగు పులుముకొని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుజరాత్ సహా దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో దళితులపై దాడులు, హత్యాకాండ పెరిగిపోతున్నాయి.
దళితులపై దాడులు నిరోధించేందుకు తెచ్చిన దళితులు గిరిజనులపై వేధింపుల నిరోధక చట్టం వారిని ఏమాత్రం రక్షించలేకపోతోంది. దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చట్టానికి భయపడి మానుకోవడం అన్న విషయమే లేదు. కేవలం అగ్రవర్ణ దురహంకారం, అంటరానితనం వీటినే ఆసరాగా చేసుకుని బహుజనులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేంత స్థాయిలో దళితులపై దాడులు జరగడం ఆధునిక సమాజం పెడపోకడలకు అద్దం పడుతోంది. మారుమూల పల్లెల్లో 2 గ్లాసుల విధానం, దేవాలయ ప్రవేశం అడ్డుకోవడం దగ్గర నుంచి ప్రారంభమైన అగ్రవర్ణాల అహంకార ప్రదర్శన నేడు అనుమానాస్పద గోవధ పేరుతో దళితుల ఉనికికే ప్రాణ సంకటంగా మారింది. మరిన్ని విభిన్న అంశాలతో మరో 5 సంగతులు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.